జీవిత భాగస్వామివి, కానీ నా జీవితంలో ఆ కళ్ళకున్న స్థానం వేరు. నువ్వు నా వేలు పట్టుకొని నడవచ్చు, కానీ ఆ కళ్ళని ఎంచుకున్నాక నేను నడుచుకున్న తీరు వేరు. పెద్దమ్మాయి గారు, పెద్దమ్మ తల్లి 7 వారాల నగలేసుకుని ఊరేగింపుకొచ్చినట్టున్నారు. ఒకసారి అద్దంలో చూసుకోండి అమ్మాయి గారు. కళ్ళకి కాటుక పెట్టావా పార్వతి? అవునమ్మాయి గారు, కాటుకెడితే కళ్ళకి సెలవు చేస్తాది, చూడడానికి కూడా బాగుంటాది. నీ కళ్ళు బాగుంటాయి పార్వతి. కాటుక పెట్టిన కళ్ళు పీకి నిన్ను కాటికి సాగనంపుదాం అనుకుంటున్నాను. ఏమంటావ్? అమ్మాయి గారు, అది అమ్మాయి గారు, మీ అరికాలు చూపించండి, దిష్టి చుక్కెడతాను. ఇప్పుడు అమ్మాయి గారిని ఎవరు ఏ కళ్ళతో చూసినా దిష్టి అనేది తాకదు. కొంతమంది కళ్ళు మంచివి కాదమ్మాయి గారు, వాళ్ళ మనసులో కుళ్ళెట్టుకుని మీ వంక చూస్తే జనం వస్తుంది. బంగారు బొమ్మలెక్కున్న మీరెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలమ్మా. ఏటమ్మాయి గారు అట్టా చూస్తున్నారు? నీ కళ్ళు చాలా బాగున్నాయి పార్వతి. మా అమ్మ కళ్ళు అమ్మాయి గారు పోత పోసినట్టు వచ్చినాయి. మా అమ్మది నాది ఫోటోలు 2 పక్కన పక్కన ఎట్టుకుని చూస్తే అవునా అని ఆశ్చర్యపోతూ ముక్కు మీద ఏలేసుకుంటారట. ముద్దు మందారంలా ముద్దుగున్నాయే నీ కళ్ళు పార్వతి అని మా ముసల్ది పోయే వరకు 1,000 సార్లు ముద్దెట్టుకునేది. మీ నాన్నైనా నువ్వైనా ఘట్టమనేని కుటుంబం కోసం ఏ త్యాగమైనా చేయడానికి వెనకాడరట కదా. మాకు బతుకునిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన ఆ కుటుంబంలో దేవుళ్ళున్నారు అమ్మాయి గారు. వాళ్ళ కోసం ప్రాణాలిమ్మన్నా ఇచ్చేస్తాను. రేపు దేవాన్ని పెళ్లి చేసుకొని ఆ ఇంటి కోడళ్ళైతే నేను కూడా ఘట్టమనేని కుటుంబంలో ఒకదాన్నే కదా. కాదని ఎవరన్నారు అమ్మాయి గారు? అమ్మగారి తర్వాత అమ్మాయి గారే. మరి నేను ఏమడిగినా ఇచ్చేస్తావా? ఏటడుగుతారో అడగండి అమ్మాయి గారు. నా కాడుంటే లట్టుకుని ఇచ్చేస్తాను. నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే నీ మోహంలోనే ఉంది. ఆ చూపు, ఆ 2 కళ్ళు నాకిచ్చేస్తావా పార్వతి? నాకిచ్చేస్తావా పార్వతి? ఇచ్చేస్తావా పార్వతి? అమ్మాయి గారు, మీరు మీరు తమాషా చేయట్లేదు కదా? సీరియస్ గానే అడుగుతున్నాను పార్వతి. మాటిస్తే
తప్పవంట కదా. మరి నీ 2 కళ్ళను నాకిచ్చేస్తావా? ఏమైంది, ఆలోచిస్తున్నావా? కళ్ళు పోతే గుడ్డిదానివవుతావని భయపడుతున్నావా? మాట ఇస్తావా, ఇవ్వలేవా? ఎందుకు పార్వతి కాకి కబుర్లు చెప్తారు? మా నాన్న హనుమంతుడు, నేను అమ్మగారి సేవకురాల్ని అంటూ మాట ఇవ్వడం కాదు అమ్మాయి గారు, చూడండి. మాట ఇవ్వడాలు ఏటమ్మాయి గారు? అడిగినారు కదా, కళ్ళే ఇచ్చేస్తాను, తీసుకోండి. బాపురే, దీని తెగింపేంటి? అడిగిందే ఆలస్యం. కళ్ళను కుళ్ళబొడుచుకోబోయిందంటే ఇది మామూలు మనిషి కాదు. అమ్మాయి గారు, నిన్ను పరీక్షించాను పార్వతి. నువ్వు నెగ్గావు. పగోడడిగినా ప్రాణాలైనా ఇచ్చేసేలా ఉన్నావు. అమ్మగారింట్లో అడిగెట్టే పెద్ద కోడలు మీరు. మీకోసం మా అమ్మ ఎన్ని కలలు కన్నారో నాకు తెలుసు. మిమ్మల్ని చూశాక అమ్మగారి కళ్ళల్లో ఆనందం చూసినా, అట్టంటి మీరడిగితే ఈ వంటదాన్ని కళ్ళు కాదమ్మా, కావాలంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాను. అమ్మాయి గారు, బేగరండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి. మెట్ల దగ్గరుండు, వస్తాను. అట్టగే అమ్మాయి గారు. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ మాజీ బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతి, నీకు నువ్వే కోరి తలకొరివి పెట్టించుకోబోతున్నావు. అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తానన్నావుగా, అడుగుతాను, ప్రాణాలే అడుగుతాను. నీ ప్రాణాలు తీసాకే ఈ చేతులు కడుగుతాను. నమస్తే మేడం. మా మేనకోడలు దీప్తిని కూడా తీసుకురాకపోయావా శివా? ఆఫీస్ పని కదా మేడం, అందుకే తీసుకురాలేదు. మామ్, వదిన రుద్రపాటి చంద్రముఖి వస్తుంది. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖి దేవాబావకు కాబోయే అర్ధాంగి వస్తోంది.
అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. నా ఇంటి మహారాజులను ఏలుకునే మహారాణులు మీరు. నేను కన్న కలలో నిజం చేశాడా భగవంతుడు? ఎలాంటి కోడలైతే నా ఇంటికి రావాలనుకున్నానో అలాంటి అమ్మాయిని పంపించాడు. నా అదిష్టే తగిలేలా ఉంది. అందుకే పెద్దమ్మ గారి కాళ్ళకి కాటుకుసు కట్టానమ్మగారు. ఓ గుడ్. సిరిపురం కనక మహాలక్ష్మిలా ఉన్నావు చంద్రముఖి. థ్యాంక్ యూ అత్తయ్య. తులతూగే బంగారు నగలు వేస్తే లక్ష్మీదేవిలా కాకుండా మీరాబాయిలా ఉంటుందా అక్క? అర్థమైంది. పెదబాబు ఇట్రా నాన్న. బెస్ట్ పేర్ ఫర్ ఎవర్ అనిపించుకోవాలి. కొత్తగా ఇంకో కంపెనీ పెట్టినా రాని ఆనందం మీ ఇద్దరి కంపెనీ బావుందనిపించినప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది దేవా. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటామమ్మా. ఈ ఇంటికి కోడలుగా ఎవరు వస్తారని ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మా అమ్మ ప్రతిరూపం రావాలని అందరం ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం. నువ్వేంటయ్యా సెంటిమెంట్ సీన్లా చూస్తున్నావు? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? పార్వతికి అన్యాయం జరుగుతుంటే బాధేస్తుంది మేడం. బ్రాండ్ అంబాసిడర్గా తనే ఉండాల్సింది మేడం. పార్వతి వల్లే ఆ ప్రోడక్ట్ క్లిక్ అయింది. హలో బాబు, నువ్వు ఫోటోలు క్లిక్ మనిపించడానికి వచ్చావు. తెగ ఫీల్ అయిపోయి నోరు జారావనుకో, నా మేనకోడలికి అన్యాయం జరుగుతుంది. శివ, are you ready? Shall we start the photo shoot? ఎస్ సార్. మేడం ప్లీజ్. ఆ యాంగిల్లో కూడా ఫోటో తీసుకో. మేడం కొంచెం లెఫ్ట్, కొంచెం.
ఓకే, పర్ఫెక్ట్గా వచ్చాయి కదా శివ? వచ్చాయి సార్. కానీ వాట్ హ్యాపెన్ శివ? సార్ తప్పుగా అనుకోకండి, చెప్పాలనిపించింది చెప్తున్నాను. వీడి నోరు ఊరికే ఉండదనుకుంటా. పులికి సింహాలకి సలహాలిస్తే రిసీవ్ చేసుకుంటాయా? బుక్ అయిపోయాడు. కమాన్, టెల్ మీ శివ. టెల్ మీ శివ, హెర్బల్ ప్రోడక్ట్లో నీ క్రెడిట్ కూడా షేర్ ఉంది. చెప్పు. కమాన్, టెల్ మీ. సార్, ఇలా ఫోటోషూట్ చేయడం, పార్వతిని బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ నుంచి తప్పించడం పర్సనల్గా నాకైతే నచ్చలేదు సార్. కంపెనీ పబ్లిసిటీ డిజైనర్గానే మాట్లాడుతున్నాను సార్. పార్వతి రూపం చాలా న్యాచురల్గా ఉంటుంది సార్. పల్లెటూరు అమ్మాయిలు మన ప్రోడక్ట్ని ఎక్కువగా కొంటున్నారు. తన యాడ్స్ చూస్తే కొనేవారికి అవును నిజం అనిపిస్తుంది. అయ్యో, చంద్రముఖి మేడం గారు బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్కి కరెక్ట్ కాదని కాదు, మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో. పార్వతి ఫోటో తీసి మేడం ఫోటో పెడితే మన సేల్స్ పడిపోతాయి సార్. Shut up! ఐ విల్ కిల్ యు స్టూపిడ్. ఎలా కనిపిస్తున్నాను నీకు? అడుక్కు తినేదానిలా కనిపిస్తున్నానా? ఏమనుకుంటున్నావు నన్ను? రుద్రపాటి చంద్రముఖి, ఘట్టమనేని ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని. సారీ ఆంటీ, ఏదో ఎమోషన్లో కొట్టేశాను. నిన్ను పిలిపించింది ఫోటోలు తీసి పబ్లిసిటీ చేయడానికే కాని పిచ్చి మాటలు పబ్లిసిటీ చేయడానికి కాదు. జీతం తీసుకునేవాడు అలుసుగా తీసుకునే స్థాయికి ఎలా వస్తాడు? సారీ మేడం, నా అభిప్రాయం చెప్పానంతే. అభిప్రాయం అని చెప్పి మా నిర్ణయం కరెక్ట్ కాదేమోనని అనుమానించడానికి నువ్వెవరివి? దేవా హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్ అది. అంటే పార్వతి వల్ల ఆ ప్రొడక్ట్స్ సేల్స్ అయ్యాయంటావా? నో మేడం, నేను అలా అనలేదు. విలేజ్లో చదువుకునే అమ్మాయిలకు పార్వతి బాగా రీచ్ అవుతుంది. ఆ లోగోలో వాడిని కళ్ళు ఆ కళ్ళల్లో కట్టిపడేసే మ్యాజిక్ అన్నీ ఆ లోగోలో వాడిని కళ్ళు
ఆ కళ్ళల్లో కట్టిపడేసే మ్యాజిక్ అన్నీ కొంపదీసి చెప్పేస్తాడా ఏంటి? ఏంటి ఆ కళ్ళేంటి? ఆ కళ్ళేంటి శివ? హ, ఏంటి? అది అది హ, చెప్పు. అది అది సార్. ఏయ్, ఆప్తావా నీ సోది? పెద్దింటి విషయాలు నీకెందుకు? తాతకే దగ్గులు నేర్పేవాడివయ్యావా? పెదబాబుకి అక్కకి తెలియని బిజినెస్ విషయాలు చెప్తున్నావా? శివ, లాస్ట్ వార్నింగ్. పొరపాటు జరిగితే దిద్దుకోవడానికి నీ నీడ కూడా ఉండదు. సారీ మ్యామ్. శివ, ఫొటోస్ అప్లోడ్ చేయి. టోటల్ అన్ని కంపెనీస్కి ఫార్వర్డ్ చేయి. న్యూస్ ఛానల్స్కి కూడా ఫార్వర్డ్ చేయి. ఓకే సార్. సార్, ఇట్స్ ఓవర్. సార్, బిజినెస్ వరల్డ్ మొత్తం మేడం చంద్రముఖి గారు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఇమేజ్తో సహా పబ్లిసిటీ అయింది సార్. భాబీ కూల్. అమ్మ ఆశీర్వాదం. ఇదిగో మన కోదండరాముడి అండా ఉంది. గట్టంలోని హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ 1000 పెరుగుతుంది. మనం మామూలు ఫోటో పెట్టామా, ప్రిన్సెస్ చంద్రముఖి ఫోటో పెట్టాం. థ్యాంక్ యూ మహి. ఆంటీ, కోడలుగా నేను అడిగిన మొదటి కోరికనే కాదనకుండా తీర్చారు. నా అదృష్టాన్ని, జీవితాన్ని మార్చబోతున్నారు. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అమ్మా, మిస్సెస్ యోగి ఫోన్ చేస్తున్నారు. రెస్పాన్స్ ఎలా ఉందో అడుగు నాన్న. యా మిస్సెస్ యోగి. వాట్ మిస్టర్ దేవా, మేగోటి పార్వతిని ఎందుకు తప్పించారు? పార్వతి అగ్రిమెంట్ అయిపోయింది మిస్సెస్ యోగి. ఆ ప్లేస్లో చంద్రముఖిని రీప్లేస్ చేశాం. వాట్ దేవా, ఓ సక్సెస్ ప్రాజెక్ట్ ని అర్జెంట్ గా ఎలా మారుస్తారు? హెర్బల్ బ్యూటీ కంపెనీ షేర్స్ 10% డౌన్ ఫాల్ అయ్యాయి. వాట్? ఎస్, కంపెనీకి 50 కోట్ల నష్టం. ఇలా అయితే మా ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి? రేపు బోర్డు మీటింగ్ పెట్టండి ప్లీజ్. సీ యూ. మిస్ యోగి, మిస్ యోగి. ఏమైందేవా? కంపెనీ షేర్ వాల్యూ పడిపోయిందమ్మా. $50 కోట్ల నష్టం వచ్చిందట. ఇరవై నిమిషాల్లో 50 కోట్ల నష్టమా?
హలో హా మిస్టర్ త్రిపాఠి. మిస్టర్ దేవా, చంద్రముఖి మీకు కాబోయే భార్య కావచ్చు, కంపెనీ లాస్ అవ్వడానికి కారణం కాకూడదు. నా షేర్ నేను వెనక్కి తీసుకుంటున్నాను. హలో లిసన్ మిస్టర్ త్రిపాఠి. హలో హలో. What's this, Mr. Deva? I trust you. But why did you like this? Sorry, Mr. Deva. I withdraw my shares. I dropped. గోవిందా గోవిందా, అయిపోయింది బాబు. అమ్మగారి ఫోటో పెట్టి 25 నిమిషాలు కాలేదు, 50 కోట్ల నష్టం. 2 రోజులు గడిస్తే కంపెనీ ఉంటుందో ఉండదో. ఓయ్ భవానీ, నోటికొచ్చినట్టు బాగొద్దు. ఆఫ్టర్ ఆల్ 50 కోట్లు పోతే వరి అవుతూ కూర్చునే రకం కాదు మేము. చంద్రముఖి కోరిక తీర్చడానికి 500 కోట్లు ఖర్చైనా నష్టమైనా వీ డోంట్ కేర్. చంద్రముఖి, ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. బిజినెస్ అన్నాక పడిపోవడం, నిలబడ్డం వెరీ కామన్. కానీ మనం ఎప్పుడూ పడిపోలేదు కదక్కా, ఫస్ట్ టైం. మీ ఇష్టం. శివ, మార్కెటింగ్ మేనేజర్స్ని మీటింగ్కి రమ్మను. అలాగే సార్. చందు, అమ్మా, అందరు కూల్, టెన్షన్ ఏం లేదు. చంద్రముఖి, నీ కోరిక నెరవేరుతుంది, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ దేవా. అవును చంద్రముఖక్క, దేవాబావ సెకండ్లలో మ్యాజిక్ చేస్తారు. 50 కోట్ల స్థానంలో 500 కోట్లు తీసుకొస్తారు. దేవా, నువ్వు ఆ పనిలో ఉండు నాన్న. శివ. సార్. నాకెందుకో పార్వతి కడుపు మంటకే ఇలా అయిందనిపిస్తుందక్కా. అమ్మగారు, అట్ట ఆశపడేదాన్ని కాదు. సాత కాకపోతే సత్తా గాని నేనట్టంటి ఆలోచనలు పెట్టుకోను. భవానీ, ఆపు. పదమ్మా. అమ్మా, పెద్ద బాబు గారికి అమ్మగారికి ఎటువంటి నష్టం రాకూడదు. అక్క అక్క అక్క, అగ్గిపెట్ట ఫోన్ తయారు చేసా, ఆడదామా? అవునరా, ఆడక చాలా రోజులైంది. ఇటీ నువ్వు ఆడించు, వెళ్ళు. అలాగే. ఇంకా వెళ్ళరా, వెళ్ళు. ఇంకొంచెం వెనక్కి. హలో, కుర్ కుర్. అదేట్రా? అరవ మాకే, అది రింగ్ సౌండ్. ఓహో అట్నా, సరే సరే కానీ. హలో, మేగోటి పార్వతమ్మో. హలో, మేగోటి గణేష్ ఐపీఎస్. చెప్పరా, ఎట్టా ఉన్నావు?
నేను బ్రహ్మాండంగా ఉన్నానే. నువ్వేంటి బక్క సిక్కినావట? ఆ మా బండ తమ్ముడు ఇవాళ బడికి పోతున్నాడని బెంగెట్టుకుని సిక్కినానులేరా. ఓయ్ సౌందర్య, నువ్వింత చెల్లా గెట్టున్నావే. బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ పోయిందని బాధలేదా? బాధెందుకురా గాని అదేమైనా మన సొత్తా? అట్ట కాదే, దేశమంతా నీ ఫోటోలు ఎట్టినోళ్ళు వంట మనిషి గొప్పతనమా అని జనాలంతా మాట్లాడుకుంటుర్రు. రేపటి నుంచి నీ గురించి ఎవ్వరు ఊసెత్తరే. మన గురించి మాట్లాడుకోవడం ముఖ్యం కదరా, మనం అమ్మగారి పెద్దబాబు గారి మాట వినడం ముఖ్యం. ఆ లెట్ట చెప్తే అట్ట చేయడమే పనైనప్పుడు ఇంకేదో పని చేజారిందనుకోవడం అత్యాసే అవుతుందిరా గాని. తప్పు తప్పు. పట్నం నీళ్ళు నీకు బాగా వంట పట్టినాయే, ఏవేవో మాట్లాడుతున్నావు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారని ఏటో చెప్పబోయినావు కదరా, చెప్పు మరి. అది ఏం లేదే. ఊసులాడుకోవడానికి ఏం లేదంటే మందరం పాట పాడతాన్రా, ఇనుకో. సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం ఈ ముద్ద మందారం. ఈ సిరి హృదయమే శ్రీహరి పాదమే చేరగ వెతికినే ఆ కొలువే ఆరడుగుల రవి తేజం చిరునవ్వుల తీరం చేరే దారి చూపరి నామది ఆశలు తెలుపరి ముద్దుతో ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం. ఎట్టా ఉందిరా పాట? చాలా బాగుంది పార్వతి. ఏం రో గొంతు మార్చినావు? నువ్వేమన్నా పెద్దబాబు గారు అనుకుంటున్నావా? నేను పెద్దబాబునే మాట్లాడుతున్నాను. కథలు పడకరా బండగనిగా. వచ్చానంటే గుండు పగిలిపోద్ది. పెద్దబాబు గారు ఇక్కడ, నువ్వెక్కడ? మహారాజ్ గారు తువాలు పట్టుకోవడానికి కూడా పనికిరావు. పెద్దబాబు అంత గొప్పవాడ పార్వతి? రేయ్, నువ్వు మిమిక్రీ చేసి నాకు సిరాకు తప్పించ మాకు చెప్తున్నా. బాబుగారు ఎట్ట మాట్లాడతారో పసిగట్టి నన్ను ఏడిపించాలని చూస్తే ఈపు విమానం మూత మోగిపోద్ది పొట్టిగనిగా. ఏదేమైనా పాట మాత్రం చాలా బాగా పాడావు పార్వతి. మళ్ళీ అట్టనే మాట్లాడతావు? ఉండు, నువ్వు ఆడనే ఉండు. సింతపర కట్టుకుని వస్తున్నాను. నిన్ను తప్పైపోయింది పెద్దబాబు గారు. నిజంగా మీరు అనుకోలేదు. ఈడే అట్ట మాట్లాడుతున్నాడు అనుకున్నా. నీ యవ్వ సౌందర్య, నేను చెప్పనే ఉన్నాను. చెప్పారా? గొడవ పడకండి. క్షమించండి పెద్దబాబు గారు, తప్పైపోయినది. నోటికొచ్చినట్టు ఏదో అనేసినాను. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. రిలాక్స్, భయపడక పార్వతి. మీ తమ్ముడు అనుకుని అలా మాట్లాడావు, తప్పులేదులే. ఒక మాట అడుగుతాను పార్వతి. గణేష్ అన్నట్టు బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ నుండి తప్పించినందుకు నీకు బాధ లేదా? రవ్వంత కూడా లేదు పెద్దబాబు గారు. దయ చూపినోళ్ళు నాకు దారి చూపినారు. మీరు ఎట్టా చెప్తే అట్టా ఇంటా గాని ఏందిట్టా అయినాదని నేనెప్పుడూ అనుకోను. మీ మాట నాకు వేదం పెద్దబాబు గారు. డబ్బు పదవులు ఇవాళ ఉంటాయి, రేపుండవు. మీ అభిమానం సంపాదించుకుంటే చాలు. అంతకన్నా ఈ సిన్ని జీవితానికి గొప్పగా ఆశలు లేవు.
మీ పాదాల కాడ పడుండే పని కన్నా మించి నాకేటుంటది పెద్దబాబు గారు. నేను చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా గర్వంగా ఉంటుంది పార్వతి. యు ఆర్ రియల్లీ గ్రేట్. నీ ఫోన్ చాలా బాగుంది పార్వతి. అగ్గిపెట్టి ఫోన్ పెద్దబాబు గారు. ఉత్తుతనే ఆడుకుంటున్నాము. మా ఊర్లో రోజు రాత్రి ఆడుకునేటోళ్ళు. 60,000 నా ఫోన్ కన్నా నీ అగ్గిపెట్ట ఫోనే చాలా బాగుంది. నీలాగే అందంగా. అబ్బో సిగ్గే. అక్క అక్క వద్దక్క అక్క అక్క పెద్దబాబు గారు వచ్చారని చెప్పి నీకు ఏమైందిరా నీకు? నన్ను పెద్దబాబు గారన్నా నువ్వు ఇంటేనేగా. సినిమా హీరోయిన్ లెక్కన అగ్గిపెట్టే ఫోన్ అట్టుకొని వయ్యారంగా మాట్లాడుతూ ఉన్నావు. పెద్దబాబు గారి గొంతు కూడా గుర్తుపట్టలేవానే? నువ్వే ఆట పట్టుతున్నావని నేను అట్ట మాట్లాడినాను రా. పెద్దబాబు గారు మనసులో ఏటనుకున్నారో ఏటో. అయినది పెద్ద మనిషే. మన బోటోళ్ళు తప్పు చేసినా నవ్వుతానే సరిచేస్తాడు. అవునరా, కోప్పడకుండా ఈ అగ్గిపెట్ట ఫోన్ చాలా బాగుందన్నారు. ఇన్నానే నీ లెక్కనే ఈ సౌందర్య లెక్కనే అందంగా ఉందన్నారు. పొలమ్మో సిగ్గే మా తల్లే. అమ్మ కొట్టకక్కో. నీకు 190 సార్లు చెప్పాను ఐ హేట్ యూ ఐ హేట్ యూ ఐ హేట్ యూ అని. నువ్వు నీ పొగరు అన్నీ ఏవి నాకు నచ్చు. నువ్వంటే ఎలర్జీ, నువ్వంటే మోసం, నువ్వంటే చీటింగ్. నువ్వు నీ ఫ్యామిలీ స్టేటస్ కోసం గడ్డి తింటారు. మాలాంటి స్టేటస్ ఉన్న వాళ్ళు దక్కించుకోవడానికి గడ్డి పెడతారు. మాసిపోయిన మమ్మీ డమ్మీ డాడీ. హలో చిన్న కోడలా, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదా ఆంటీ. ఏం లేదని ఎందుకు బొక్కాయిస్తావు? బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ నాకెందుకు రాలేదా అని వర్రీ అవుతూ ఉంటావు అంతేనా? రే ఫూల్, నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి నాకు బీపీ తెప్పించుకో. అయినా ఐశ్వర్యకేం తక్కువ చిన్నబాబు? 5 స్టార్ హోటల్ ఓనర్ బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలన్న కోరిక ఎందుకు కోరుతుంది? చంద్రముఖుదినికి ఏం తక్కువ పిన్ని? దీనికి ఉన్నది ఒక్క 5 స్టార్ హోటల్. అది వదిన తలుచుకుంటే ఆకాశంలో స్టార్స్ కూడా కొనుక్కురాగలదు. రేయ్, నువ్వు నా కళ్ళ ముందు ఒక్క నిమిషం ఉన్నా ఏం చేస్తానో నాకే తెలీదు. చా, ఏం చెయ్యాలో తెలియకే కదా ఇక్కడ జ్వరం వచ్చిన కొండముచ్చులా కూర్చున్నావు. రేయ్, నేను పదవుల గురించో డబ్బు గురించో ఆలోచించట్లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా తలతోక లేకుండా మాట్లాడే ఈ ఇడియట్ గురించే వరి అవుతున్నాను రా. చూసావా పిన్ని, ఫూల్ అంటుంది, ఇడియట్ అంటుంది. ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనవి, నడుచుకునే తీరేనా ఇది. అందుకే ఇదంటే నాకు పడదు. పడకపోయినా మెళ్ళో 3 ముళ్ళు పడాల్సిందే చిన్నబాబు. అఖిలక్క నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరికుంటుంది? అలా గడ్డి పెట్టండి ఆంటీ, కొంచెమైనా మారతాడేమో. హలో, మనుషులు మారతారు, నీలాంటి దున్నపోతులు మారరు. రేయ్ పోవే పిన్ని, దీంతో మనకెందుకు, పోదాం పదా. చిన్నబాబు మాటలేం పట్టించుకో కైష్. బీ హ్యాపీ.
బావుందే పాట బావుంది కానీ సాపాట ఎలా ఉందో తింటే గాని తెలీదు. ఏంటే ఈ రోజు నీకు నాన్ వెజ్ తినాలనిపించలేదా? నీ సైట ఒక్కటి లేదు. అమ్మగారు ఏది చెప్తే అదే చేస్తాను కదా చిన్నమ్మ గారు. చీకటి పడింది కదా అని కుళ్ళు జోకు లేకు. నీకు ఏ రోజు ఏం తినాలనిపిస్తే అదే వండుతావని మాకు తెలీదా? మీరు తిన్నగా మిగిలిందే నేను తింటాను కదా అమ్మగారు. వామ్మో, నువ్వు ఎమోషన్ అవ్వకే. వంటలోనే కాదు, నీది సెంటిమెంట్ పర్ఫార్మెన్స్ లోనూ అందవేశం చెయ్యి. మీ కొడ్డించిన చిన్నమ్మ గారు. ఎందుకమ్మా? హాకీలెక్క చూసి నాకు ఎక్స్ట్రా వడ్డించడానికా? నీ జిమ్మిక్కులకు నేను పడిపోను. నాకు తెలివితేటలున్నాయి. అమ్మగారు వస్తున్నారు. రండక్క, మీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. ఆలస్యమైనా ఇద్దరబ్బాయిల నిశ్చితార్థం ఒకే రోజు జరుగుతుండటం సంతోషంగా ఉంది. అవునఖిల, సాధ్యమైతే ఇద్దరు పెళ్లిళ్లు కూడా ఒకే రోజు చేద్దాం. ఘట్టమనేని దేవేంద్ర చంద్రముఖిలా మహేంద్ర ఐశ్వర్యల పెళ్లిళ్ళు ఒకే రోజు ఒకే ముహూర్తానికి అంగరంగ వైభవంగా జరిపిద్దాం. అవును భవాని, నా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చరిత్రలో నిలిచిపోవాలి. అఖిల ఊహా చిత్రం అందరి కళ్ల ముందు కనిపించాలి. అవును డాడ్. అమ్మ కలను, అమ్మ ఆనందాన్ని వేయింతలు చేసే నిశ్చితార్థం పెళ్లిలో అమ్మ నిర్ణయించినట్లుగానే జరుగుతాయి. పెళ్లిళ్ళనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఈ ఘట్టమనేని రెండు కళ్ళు మా అందరి ఊపిరైన దేవా మహిళ పెళ్లిళ్ళు మయసభను తలపించే విధంగా అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేలా చెయ్యాలి. చేస్తాను. అవునఖిల, ఏది ఏమైనా ఈ ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలైనాయి. ఈ హ్యాపీ మూమెంట్లో పార్వతి ఒక పాట పాడాలి. అయ్యగారు. అవును పార్వతి, పాడు. పాడు పార్వతి. అవునే, ఘట్టమనేని ఇంటి గానకోకిలా పాడు. నీకు నచ్చిన పాట, ఇంతకుముందు ఎవరైనా మెచ్చిన పాట పాడు పార్వతి. పాడు పార్వతి, పాడు.
అద్భుతంగా పాడావు. పార్వతి, సాంబార్ ఇటువు. నేను చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా గర్వంగా ఉంటుంది పార్వతి. You're really great. అమ్మా, అఖిల. అక్క? అమ్మా, అఖిల. అమ్మా. అమ్మగారు కళ్ళెక్కడ పెట్టుకున్నావే గుడ్డిదాలా? అఖిల, ఎలా ఉంది? ఓకేనా అఖిల? ఓకే ఓకే. ఏంటి పార్వతి, చూసుకోవా? వేడివేడి సాంబార్ చేతి మీద పోసేస్తావా? క్షమించండి అయ్యా, పొరపాటు జరిగినది. అఖిల, అమ్మా క్షమించండి అమ్మగారు. నీ మొహం, ఆవిడెంత సున్నితంగా పెరిగిందో నీకేం తెలుసే? సాంబార్ నీ మొహం మీద పోసుకో, ఎంత కాలిందో అద్దంలో చూసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి పార్వతి. వంట బాగా చేయడం కాదు, సర్వింగ్ కూడా బాగా చేయాలి. చూడు అమ్మ చేయి ఎలా కందిపోయిందో. ఏడుస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి పార్వతి, వెళ్ళు. ఆగు పార్వతి. ఇట్రా. చచ్చింది గొర్రె, కాలిన చేత్తో కొడితే ఇది కాశీలో పడుతుంది. నువ్వు పాట పాడితే వినేవాళ్లు మైమర్చిపోవాలి. నువ్వే వళ్ళు మైమర్చిపోయావంటే నీ ధ్యాస ఎక్కడో ఉంది. అమాయకురాలు అనుకున్న నీలో ఏదో తెలియని కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. అవి నేర్చుకోవడానికి ఉపయోగపడితే పర్లేదు, జీవితానికి అడ్డుపడితే బాగోదు. తల వంచుకొని ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన ఆడపిల్ల తలెత్తి శూన్యంలోకి చూస్తూ కలలు కంటూ ఉందంటే ఆశలు రేకెత్తుతున్నాయని అర్థం. వయసు వచ్చిందని పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నీ మనసు కూడా చెప్తుంది పెళ్లి కావాలని.
ఆడపిల్ల చూపు, పెదాలపై వణుకు, గుండెల్లో బెరుకు ఉన్నాయంటే అవి నీకు తోడు కావాలని సంకేతాలు. నీ అర్హతకు, స్తోమతకు తగ్గట్టు ఉన్నాయా లేవా అని చూసుకో. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది అమ్మగారు. మరెందుకు ఏడుస్తున్నా? మీ స్థానంలో ఎవరున్నా తప్పు చేసిన నన్ను దండెత్తారు. సాంబారు పోసి తప్పు చేసిన నన్ను తిట్టకుండా కొట్టకుండా అమ్మనెక్కన నాకు మంచి చెప్తుంటే నాకు తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి అమ్మగారు. చెయ్యి జారితే పొరపాటు అనుకోవచ్చు, నోరు జారితే అలవాటేమో అనుకోవచ్చు, కాని మనసు జారితే అంటే ధ్యాస మళ్ళితే జరిగే నష్టాలకు క్షమించమని అడిగే అవకాశం కూడా ఉండదు. జాగ్రత్త. చెప్పు పార్వతి, ఏ ఆలోచనలో ఉన్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఆపు. చెప్పు పార్వతి. నిన్నే. అంత పరధ్యానంలో ఎప్పుడూ లేవు. మూడో పిలుపుకి పలికావు, ఉలిక్కి పడ్డావు. అది అమ్మగారు, పెద్దబాబు చిన్నబాబు నిశ్చితార్థం కదా అఖిల. ఎలాంటి వంటలు చెయ్యాలా, ఎలా అందరినీ చూసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండుంటుంది. అవునా పార్వతి? కంగారు పడుకో. నా ఇద్దరి బిడ్డల నిశ్చితార్థం పెళ్లిళ్లలో ప్రతి వంట నీ చేతుల మీదుగా తయారవుతుంది. పద. బడి పిల్లల చేతులు కట్టుకొని అక్కని మస్కా కొట్టావనుకోకే. ఆవిడ మాటల్లో తూటాలు క్యాచ్ చేసావు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటేనే ఈ ఇంట్లో క్యాలెండర్ తిరగేస్తావు, లేదంటే నీ లైఫ్ హిస్టరీనే తిరగేస్తారు. జాగ్రత్త. నన్ను క్షమించండి అమ్మగారు. మీ చేతిని కాలుస్తే నన్ను నేను కాల్చుకున్నట్టే. వెల్కమ్ టు Z24 అవర్స్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 25 ఏళ్లుగా నష్టమెరుగని ఘట్టమనేని వ్యాపార చరిత్రలో చీలికలు. 16వ కంపెనీ హర్బల్ బ్యూటీ కంపెనీ ఒక్క రోజులో 220 కోట్ల నష్టం. ఏంటిది అఖిల? ఈజ్ ఇట్ ట్రూ?
ఏమైందమ్మా? ఏమైంది? ఆంటీ ఏమైందక్కా? ఏమైందంటీ? అపజయం ఎరగని చక్రవర్తికి మొదటి దెబ్బ. బంధుప్రీతితో నష్టాన్ని చవిచూసిన బిజినెస్ మ్యాన్ ఇంట వంటమ్మాయి మేకోటి పార్వతి స్థానంలో బ్రాండ్ అంబాసిడర్ గా రుద్రపాటి చంద్రముఖిని నియమించి 24 గంటలు గడవక ముందే What the hell is going on? ఏంటి న్యూసెన్స్? న్యూస్ లో న్యూసెన్సే ఉందక్కా. నష్టం వచ్చిందని వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తున్నారు. మన కంపెనీ నష్టపోవడం ఏంటి? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఘట్టమనేని దేవేంద్ర తీసుకున్న డ్రాస్టిక్ డెసిషన్ వ్యాపార సామ్రాజ్యనేతకు ఎదురుదెబ్బ. మేకోటి పార్వతిని తప్పించి రుద్రపాటి చంద్రముఖిని బ్రాండ్ అంబాసిడర్ ని చేయగానే 220 కోట్లు నష్టపోయిన బిజినెస్ డైనమైట్. మేడం, దేవ సార్ కంపెనీ ఎత్తేస్తున్నారట. నోరు జారితే ప్రాణం తీసేస్తా. నా కంటికి కనిపించుకో. గెట్ అవుట్. హలో. వాట్ మిస్టర్ దేవా, ఐ ట్రస్టెడ్ యూ. నిన్ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఎలా చేసావేంటి? మిస్టర్ రిచర్డ్స్, డోంట్ వరీ, విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. సారీ మిస్టర్ దేవా, ఐఎమ్ గోయింగ్ టు విత్డ్రా మై షేర్స్. No. నేను డ్రాప్ అవుతున్నాను. మిస్టర్ రిచర్డ్స్, హలో హలో మిస్టర్ రిచర్డ్స్, లిసన్ టు మీ. హలో హలో. హలో సార్, ఇప్పుడు డ్రాప్ అయితే 30% లాస్ అవుతాను. ఇలాగే కంటిన్యూ చేస్తే పెట్టుబడి పెట్టినందుకు నేను రోడ్డు మీద పడతాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? 2 days వెయిట్ చేయండి ప్లీజ్. 3వ రోజు నేను సూసైడ్ చేసుకోవాలి, అంతేగా? అది కాదు. సారీ మిస్టర్ దేవా, మీకంటే ఇంకో కంపెనీ పెట్టుకునే సత్తా ఉంది. మమ్మల్ని వదిలేయండి. డోంట్ వరీ, ఐల్ సెటిల్ ఇట్. హలో హలో హలో. హలో. మీరు చంద్రముఖిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడం ఏంటండి? ఏదైనా ఉంటే మీ పర్సనల్ పిఏగా పెట్టుకోండి. షట్ అప్. పెద్దబాబు గారు కాఫీ. ఇప్పుడు కాఫీ తాగే టైమా? కాఫీ తాగే టైమా ఇది? నాన్సెన్స్. పెద్దబాబు గారు కాఫీ. ఇప్పుడు కాఫీ తాగే టైమా? కాఫీ తాగే టైమా ఇది? నాన్సెన్స్. $200 కాదు, 1000 కోట్లు నష్టం వచ్చినా భరిస్తాను. ఇలాంటి మాటలు నేను భరించలేను. వాట్ ద హెల్ ఇస్ దిస్? పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా? $20,000 కోట్ల టర్నోవర్, 16 కంపెనీలు, 3,000 మంది పనిచేస్తున్నా ఈ ఘట్టం లేని సామ్రాజ్యంలో నష్టం. సార్, మన కంపెనీ షేర్లు. స్టాప్ ఇట్ మిస్టర్ శర్మ. పెద్దబాబు, నాకు బిజినెస్ చేయడం చేత కాదా?
Am I not eligible for this job? చూడమ్మా ఇలా మాట్లాడుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, న్యూస్ అందరూ నన్ను ఫూల్లా చూస్తున్నారు. పెద్దబాబు రిలాక్స్. నోమా, I cannot tolerate this nonsense. Sorry, Mr. Deva. We came without informing you. It's all right. Tell me. మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓపెన్ గా చెప్పేస్తున్నాను. మినిట్ కోట్లలో నష్టం వస్తుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే మా ఇన్వెస్ట్ మొత్తం వాషౌట్ అవుతుంది. Why did you take decisions without informing me? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా చెప్పండి. మా అమౌంట్ మాకు తిరిగిచ్చేయండి మేడం. నష్టాన్ని లెస్ చేసుకోండి. అంత అవసరం ఉంటే రేపు వచ్చి తీసుకెళ్ళండి. Just promise is not enough. Please write it on company's notepad. ఏయ్, ఏం మాట్లాడతారు మీరు? ఆ మాత్రం నమ్మకం లేదా? చిన్నబాబు, ఈ విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. పెద్దబాబు, లెటర్ హెడ్ మీద సైన్ చేసి స్టాంప్ వేసి ఇవ్వు. వచ్చిన నష్టాన్ని లెస్ చేయకు. వాళ్ళెంత పెట్టుబడి పెట్టారో అంత డబ్బు తిరిగిచ్చేసేయి. మొదటిసారి ఓడిన బిజినెస్ దిగ్గజం, 300 కోట్ల నష్టంలో గట్టమనేని దేవేంద్ర కాబోయే భార్యకిచ్చే బహుమతే కొంపముంచిందా? పార్వతీ స్థానం పదిలంగా ఉంటే పరువు పోయేది కాదా? ప్లీజ్ SMS జట్టి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. What the hell? I'm not a fool. నేను ఓడిపోలేదమ్మా, నేను ఓడిపోలేదు. కూల్ కూల్ నాన్న, ముందే ఇష్యూ క్లోజ్ చెయ్యి, తర్వాత జరగాల్సి చూసుకుందాం. దేవా సార్ సంతకం పెట్టండి. పెద్దబాబు,
దేవా సైన్ చెయ్యొద్దు. సైన్ చెయ్యొద్దు. నష్టం వచ్చిందని మీ పెట్టుబడి వెనక్కి తీసుకుంటున్నారా? నేను బ్రాండ్ అంబాసిడర్ అయినందువల్లే ఇలా జరిగిందని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారా? When Megati Parvati was brand ambassador, the profits were very high. When that lady Parvati has dropped out, we were in loss. మళ్ళీ మేగోటి పార్వతి బ్రాండ్ అంబాసిడర్ అయితే పార్ట్నర్షిప్ కంటిన్యూ చేస్తారా? చంద్రముఖి, చందు, ఒక్క నిమిషం ఆంటీ. దేవా ప్లీజ్, ఎవరు ఏం మాట్లాడొద్దు. చెప్పండి. వి విల్ కంటిన్యూ ద పార్ట్నర్షిప్. 100% మేడం. పార్వతీకి ఫ్లవర్ మందార్ పువ్వుకి హై సేల్ ఉంది. మేం పార్ట్నర్షిప్ కంటిన్యూ చేస్తాం. పార్వతి, 7 వారాల నగలు వేసుకోండి. అమ్మాయి గారు చెప్పినట్టు చెయ్యి. ఐదు నిమిషాల్లో నువ్వు రెడీ అయిపోవాలి. వెళ్ళో. మళ్ళా ఏటమ్మ గారిది? నా నా మానన్న నొదలేంటి? మీకు దండ పెడతాను, నాకేది వద్దు. ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తానన్నప్పుడు ఇలా ఎందుకు చేయాలని ప్రశ్నించకూడదు. తీసుకో, త్వరగా వచ్చేయ్. అఖిల, పార్వతి నీ అనుమతి కోసం ఆగినట్టుంది. అఖిల, వెళ్ళు పార్వతి. ఇది ఒక్క నక్క తోకని తొక్కలేదు, 10,000 నక్క తోకల్ని తొక్కే ఈ సిటీకొచ్చింది. ఆంటీ, నాకు దేవా గెలుపు ముఖ్యం. దేవా సంతోషంగా ఉండటం ముఖ్యం. ఆంటీ, మీలో ఆత్మవిశ్వాసాన్ని చూసి ముచ్చటపడ్డ నేను మీ ఆందోళనని చూసి బాధపడకూడదు. బ్రాండ్ అంబాసిడర్ నవ్వాలన్నా నా కోరికను తీర్చారు. తిరిగి పార్వతిని బ్రాండ్ అంబాసిడర్ని చేయాలన్నా
ఇన్వెస్టర్స్ కోరికను మీ కోడలుగా నేను తీరుస్తున్నాను. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు, మన కుటుంబం తీసుకున్న నిర్ణయం. పెద్ద కోడలంటే ఎలా ఉండాలో ప్రూవ్ చేసి చూపించో చంద్రముఖి. చందు, తోన్ పోదా ఇంకో కంపెనీ స్టార్ట్ చేసి నిన్ను ఎండీని చేస్తాను. ఈ నష్టం నాలో 1000 రెట్లు శక్తిని పుట్టిస్తుంది. ఇది నష్టం తప్ప ఓటమి కాదు. దేవా ఎప్పుడు ఓడిపోడు. భయపడకు పార్వతి, అత్తయ్య ఆశీర్వాదం తీసుకో. లే, మీరెట్టా చెప్తే అట్టా చేస్తానమ్మ గారు. దేవా, అఫీషియల్ గా అనౌన్స్ చేయి. ఇప్పుడు ఘట్టమనేని దేవేంద్ర అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. దేవా, అనుకోని కారణాల వల్ల పార్వతి తప్పుకోవడం, తిరిగి బ్రాండ్ అంబాసిడర్ అవడం జరిగింది. హర్బల్ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతున్నా ప్రతి వాళ్ళు పార్వతిని అభిమానిస్తున్నారని మంచి మనసుతో అర్థం చేసుకొని రుద్రపాటి చంద్రముఖి బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్కు రిజైన్ చేసింది. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మేకోటి పార్వతి ఈజ్ ఆ బ్రాండ్ అంబాసిడర్. పార్వతి, మాట్లాడు. అందరికీ దండాలు.
అమ్మగారు పెద్దబాబు గారు చెప్పినట్టు నేను మళ్ళీ ఉంటాను. Thank you. Thank you, sir. Thank you, madam. Can I have a fire? Thank you, Mr. Devo. Thank you. చంద్రముఖి, గెలిచేవాడు గొప్పవాడు కాదు, ఓడిపోయి పక్కవాణ్ణి గెలిపించేవాడే గొప్పవాడు. నీది నిజమైన ప్రేమ. స్థాయి, ఆస్తి, అంతస్తు అన్నీ పక్కన పెట్టి దేవాన్ని గెలిపించావు. నువ్వు నచ్చావు చంద్రముఖి. నీ నోటి నుంచి క్షమించు అనే మాట ఎప్పుడు రాకూడదు. షూర్. నీ మనసులో ఉన్న తర్వాత కోరిక తప్పకుండా తీరుస్తాను. ఇదిగో ఈ మనస్సాక్షిగా చెప్తున్నాను, నేను ఓటమిని తట్టుకోలేను. ఓడిపోయి కూలిపోయే సమయంలో ఇద్దరు ఆదుకున్నారు. స్థానం మార్చుకొని నువ్వు ఆ స్థానంలోకి వచ్చిన పార్వతి. పార్వతి, మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. పెద్దబాబు గారు, అంత పెద్ద మాటలు అనొద్దు. మేము మట్టి ముద్దలాంటోళ్ళం. ఎట్ట మారిస్తే అట్టా ఉంటాం. కుండ కమ్మంటే కుండ అవుతాం. మట్టి బొమ్మ కమ్మంటే బొమ్మ అవుతాం. అమ్మగారు, మీరు సంతోషంగా ఉండాల, అంతే. పార్వతి, నువ్వు మట్టివి కావు, మందారానివి, మందార పువ్వువి.